5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కాస్త అదృష్టం తోడైతే 3-0తో నిలిచేది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లోనూ భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. ఆటగాళ్లు ఇటు బ్యాట్తో అటు బంతితో రాణించారు. కానీ కీలక సమయాల్లో పట్టు విడిచి 2 మ్యాచ్లను చేజార్చుకుని 1-2తో వెనుకబడి ఉంది. లార్డ్స్ టెస్టులో చివరి వరకు పోరాడి ఓడిన టీమిండియా ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. ఆతిథ్య జట్టుతో జూలై 23 నుంచి 4వ టెస్టులో తలపడనుంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత్కు చాలా కీలకమైంది. ఇందులో ఓడితే టీమిండియా సిరీస్ ఆశలు ఆవిరైనట్లే. అలాంటి తరుణంలో భారత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఓల్డ్ ట్రాఫోర్డ్లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ 9 మ్యాచ్లు ఆడిన భారత్ 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 5ని డ్రాగా ముగించింది. చివరగా 2014లో ఆడిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తయింది. అయితే ఈ సిరీస్కు ముందు ఎడ్జ్ బస్టన్లోనూ టీమిండియాకు విజయం లేదు. కానీ ఈసారి భారత్ అక్కడ అద్భుతమైన విజయం సాధించింది. టీమిండియా గత రికార్డులను పట్టించుకోకుండా ఎడ్జ్ బస్టన్ టెస్టును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సరైన వ్యూహంతో ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ ఆటగాళ్ల కవ్వింపులతో ఆటపై ఫోకస్ను కోల్పోకుండా చూసుకోవాలి. నోటితో సమాధానం చెబుతూనే ఆటతో వాళ్ళ నోళ్లను మూయించాలి. అప్పుడే మాంచెస్టర్లో టీమిండియా గెలుపు రుచి చూసి సిరీస్ను 2-2తో సమం చేస్తుంది.